హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు చిన్న శ్రావన్ ఆఫిషియల్. సో ఈరోజు అయితే మన ఛానల్లో ఒక పవర్ బ్యాంక్ని అయితే అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాను. సో మనకి ఇప్పుడు రెయినీ సీజన్ అయితే స్టార్ట్ అయితే అయిపోయింది. పవర్ కట్స్ అయితే అవుతూ ఉంటాయి అనమాట. అలాగే మనకి మొబైల్ నుంచి ఏదైనా అప్డేట్స్ తెలుసుకోవాలన్నా త్వరగా అయితే బ్యాటరీ అయితే డ్రైన్ అయితే అయిపోతుంటుంది కదా. సో అప్పుడు మనకి పవర్ బ్యాంక్ ఉంటే కనెక్ట్ చేసుకుని వర్క్ అయితే కంటిన్యూ చేసుకోవచ్చు. అలాగే మనకి పవర్ కట్స్ ఉన్నప్పుడు కూడా మనకి పవర్ బ్యాంక్స్ అయితే చాలా యూజ్ అయితే అవుతుందన్నమాట. సో మనం పవర్ బ్యాంక్ కొనేటప్పుడు అసలు ఎలాంటి పవర్ బ్యాంక్ని కొనాలి, సో ఏ బ్రాండ్లో కొనాలనేది చాలామంది అయితే కన్ఫ్యూజన్లో అయితే ఉంటారు. సో దానికోసం అయితే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఈరోజు అయితే మనం ఒక పవర్ బ్యాంక్ని అయితే అన్బాక్సింగ్ చేసి దాని ఇనిషియల్ ఇంప్రెషన్ అయితే మీతో అయితే షేర్ చేసుకుంటాను. దాని ప్రైస్ డీటెయిల్స్ అంతా కంప్లీట్గా అయితే ఇప్పుడు మనం వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. ఓకే, మనకు వచ్చిన ప్రోడక్ట్ అయితే ఇదే అనమాట. ఒకసారి దీన్ని అన్బాక్సింగ్ చేసి అయితే చూద్దాం. సో బాక్స్లో అయితే ఫస్ట్ మనకి బిల్ అయితే ఉందన్నమాట. సో టోటల్ ఇది 1800 రూపీస్ ఇది బిల్. ఇంకా తర్వాత మనకి డైరెక్ట్ పవర్ బ్యాంక్ అయితే ఉంది. బిల్ని పక్కనైతే పెట్టేద్దాం. సో ఇదే అనమాట పవర్ బ్యాంక్, 20,000 mAh రెడ్మీ పవర్ బ్యాంక్. సో ఈ పవర్ బ్యాంక్ వచ్చి మనకి డ్యూయల్ ఇన్పుట్తో అయితే వస్తుందన్నమాట. సో టైప్ సితో అయితే మనం ఛార్జ్ అయితే చేయాల్సి వస్తుంది. సో డ్యూయల్ అవుట్పుట్ పోర్ట్ కూడా వస్తుంది. ఇది మనకి అడ్వాన్స్డ్ 12 లేయర్ చిప్ ప్రొటెక్షన్తో అయితే వస్తుందన్నమాట. సో చాలా మంచిగా అయితే పర్ఫామ్ చేస్తుంది ఈ పవర్ బ్యాంక్ అయితే. ఇంతకుముందు నేను ఎంఐ పవర్ బ్యాంక్ అయితే యూజ్ చేశాను. సో దాదాపు 2 years వరకు అయితే మంచిగా అయితే వర్క్ అయింది అది. సో కింద పడి బ్రేక్ అవ్వడం వల్ల నేను ఇంకొకటి అయితే బుక్ చేసుకోవడం జరిగింది. సో ఈసారి అయితే నేను రెడ్మీలో అయితే బుక్ చేసుకున్నాను. ఇది కొంచెం అడ్వాన్స్డ్గా ఉంది. సో దీనికంటే మీకు ఒకవేళ ఇంకా మీరు ల్యాప్టాప్స్ కానీ ఏమైనా ఛార్జ్ చేసుకోవాలనుకుంటే 30,000 mAhలో అయితే 3,000 రూపీస్లో సేమ్ రెడ్మీలోనే ఒక మంచి పవర్ బ్యాంక్ అయితే ఉంది. సో అది పర్చేస్ చేస్తే మీకు దాదాపుగా 1 month వరకు అయితే మీరు హ్యాపీగా అయితే యూజ్ చేసుకోవచ్చు. మీరు 1 week ట్రావెల్కి అయితే అది చాలా మంచిగా అయితే పర్ఫామ్ అయితే చేస్తుంది. సో ఇది మనకి ఎన్ఎఫ్ ఇది. సో మనకు 3 to 4 times వరకు అయితే మనం ఒకవేళ 4,000 mAh మీ మొబైల్ బ్యాటరీ కెపాసిటీ అనుకుంటే మీరైతే 4 times అయితే మీరు హ్యాపీగా ఛార్జ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ట్రావెల్లో ఇది మీకు చాలా మంచిగా అయితే సరిపోతుంది. మీరు ఎక్కడైనా ఇంకా స్టే చేసినప్పుడు దీనికి ఛార్జ్ చేసుకుంటే మీరు ఇంకా జర్నీని అయితే కంటిన్యూ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు దీన్ని ఓపెన్ అయితే చేసి మీకు ఎలా ఉంటుందో చూపించేస్తాను. సో బాక్స్లో అయితే మనకి ఒక పవర్ బ్యాంక్ అయితే వచ్చింది. అలాగే ఛార్జ్ చేసుకోవడానికి టైప్ ఏ పోర్ట్ అయితే వచ్చింది. సో ఒకసారి మీకు టైప్ సి అని అయితే చెప్పాను. ఒకసారి లోపల ఓపెన్ చేస్తే మనకి ఛార్జింగ్ పోర్ట్స్ ఏమి ఉన్నాయనేది మనకైతే తెలుస్తుంది. సో ప్రస్తుతానికైతే టైప్ ఏ కేబుల్ అయితే మనకు ఒక పవర్ బ్యాంక్ అయితే వచ్చింది. సో చూడ్డానికి అయితే ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. సో పవర్ బ్యాంక్ అయితే ఇక్కడ చూడొచ్చు మీరు, ఛార్జింగ్ పోర్ట్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. సో మీరు టైప్ సి నుంచి అయినా ఛార్జ్ చేసుకోవచ్చు, అలాగే టైప్ ఏ నుంచి అయినా ఛార్జ్ అయితే చేసుకోవచ్చు అనమాట. 2 ports అయితే ఉంటాయి. బట్ మనకి వీళ్ళు టైప్ ఏ అయితే ఇచ్చారు. సో మనం దీని నుంచి అయితే ఛార్జ్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మనం ఒకేసారి 2 mobiles అయితే ఛార్జ్ అయితే చేయొచ్చు. ఇది 18 watt ఫాస్ట్ ఛార్జింగ్తో అయితే వస్తుందన్నమాట. సో దీని ఛార్జింగ్ స్పీడ్ కూడా చాలా బాగుంటుంది. నైట్ ముందు అయితే దీన్ని ఛార్జ్ చేసుకుంటే నెక్స్ట్ డే నుంచి మీరు 4 times అయితే మీరు ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. 20,000 mAh అయితే మీకు ఎనఫ్ అని అనుకుంటున్నాను. సో ఒకవేళ మీరు స్టూడెంట్స్ అయినా కూడా
సో లాంగ్ ట్రావెల్ చేస్తున్నా కూడా మీకు చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది ఈ రెడ్మీ పవర్ బ్యాంక్ అయితే. సో దీని ప్రైస్ వచ్చి కరెక్ట్గా 1800 అయితే ఉంటుంది. ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబుల్గా ఉంది. దీని లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో చాలా బాగా అయితే ఉంటుంది. ఇక్కడైతే మీకు పవర్ బటన్ అయితే ఉంటుంది ఇక్కడ. సో స్విచ్ మోడు ఇక్కడ మీకు ఫాస్ట్ ఛార్జ్ కావాలనుకుంటే ఒకలాగా ఉంటుంది. సో డబల్ క్లిక్ చేస్తే కనుక మనకైతే స్లోగా ఛార్జ్ అవ్వడం అయితే జరుగుతుంది. సో చిన్న మొబైల్స్ ఏదైనా మీరు ఛార్జ్ చేస్తుంటే ఇక్కడ మీరు డబల్ ట్యాప్ చేస్తే కనుక స్లోగా అయితే ఛార్జ్ అయితే అవుతుంది. సో లేదంటే నార్మల్గా మీరు డైరెక్ట్ కనెక్ట్ చేయగానే ఫాస్ట్ ఛార్జ్ అయితే అవుతుంది అనమాట. సో ఇవి ఇక్కడైతే ఇండికేటర్ లైట్స్ అయితే ఉన్నాయి. సో మీకు చూడొచ్చు ఇండికేటర్ లైట్స్ అయితే ఉన్నాయి. సో బ్లింక్ అవుతుంది కదా. సో ఛార్జ్ అయినప్పుడు ఇలా బ్లింక్ అవుతూనే ఉంటుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే ఈ వీడియో ఉంది. సో దీని రివ్యూ అయితే నేను ఒక 1 month తర్వాత అయితే దీన్ని యూజ్ చేసి సో దీని పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందనేది మీకు కంప్లీట్గా అయితే దీని డీటెయిల్స్ అయితే మీకు ప్రొవైడ్ అయితే చేస్తాను. సో ఓవరాల్గా ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ యూజ్ అయిందని అనుకుంటున్నాను. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్కి అయితే షేర్ అయితే చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఆల్.